Hi guys, I am Madhu from egig. ఈ వీడియోలో హానర్ నుంచి కొత్తగా వచ్చిన హానర్ 10 లైట్ యొక్క అన్బాక్సింగ్ అలాగే మొబైల్ యొక్క ఇనిషియల్ థాట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హానర్ 10 లైట్ అన్బాక్స్ చేయడానికి ముందు దీని ఓల్డర్ వర్షన్ ప్రీవియస్ వర్షన్ అయిన హానర్ 9 లైట్ గురించి మాట్లాడితే హానర్ 9 లైట్ లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా మనకి ఇదే టైంలో లాంచ్ చేశారు. అప్పట్లో హానర్ 9 లైట్ లాంచ్ చేసినప్పుడు 10 to 15,000లో ఈ ఇయర్ లాగా హ్యూజ్ కాంపిటీషన్ అయితే ఉండేది కాదు. అలాగే ఆ మొబైల్ స్టైలిష్గా వచ్చింది, గ్లాస్ కానీ లేదా బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ గ్లాస్ లుక్తో రావడం. అండ్ ఆ మొబైల్ 4 కెమెరాస్తో వచ్చింది, బ్యాక్ సైడ్ 2 కెమెరాస్, ఫ్రంట్ సైడ్ 2 కెమెరాస్. సో ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల బాగా హైప్ క్రియేట్ అయ్యి ఆ మొబైల్స్కి అయితే సేల్స్ బాగా నడిచాయి ఆ 3 months వరకు. తర్వాత మనకి రెడ్మీ నోట్ 5 ప్రో, తర్వాత యాసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 రావడంతో కాస్త సేల్స్ తగ్గినప్పటికీ ఆన్లైన్లో ఆ ఓల్డ్ హైప్ ఏదైతే ఉంటుందో ఆ హైప్ వల్ల ఆఫ్లైన్లో బాగా సేల్స్ అయితే జరిగాయి. లాస్ట్ 3 months వరకు కూడా నేను చూశాను, చాలా షాప్స్లో అయితే హానర్ 9 లైట్ని పర్చేజ్ చేస్తూ ఉన్నారు. సో హానర్ 9 లైట్ అయితే బాగా సక్సెస్ అయిందనే చెప్పాలి ఓవరాల్గా. బట్ 10 లైట్ వచ్చేసరికి ఈ ఇయర్ చాలా కాంపిటీషన్ అయితే ఉంది. మనకి రియల్మీ నుంచి లాస్ట్ 6 monthsలో చాలా మొబైల్స్ లాంచ్ చేసింది. అలాగే జెన్ఫోన్ నుంచి మ్యాక్స్ ప్రో M2 ఉంది. అండ్ రెడ్మీ నోట్ 7 కానీ నోట్ 7 ప్రో కానీ చాలా హైప్ క్రియేట్ చేస్తున్నాయి రిలీజ్ అవ్వకముందే. సో ఈ ఇంత కాంపిటీషన్లో హానర్ 10 లైట్ అయితే వచ్చింది. సేమ్ ఇవన్నీ ఈక్వల్గా ప్రైస్ ఉంటాయి. సో ఈ కాంపిటీషన్లో హానర్ లైట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సో ఇక లేట్ చేయకుండా మొబైల్ అయితే అన్బాక్స్ చేసి ఈ మొబైల్ బాక్స్లో ఏమైనా కంటెంట్స్ వస్తున్నాయో ఒకసారి చూద్దాము. ఈ మొబైల్ బాక్స్ అయితే మనకు చూడడానికి ఫస్ట్ లుక్ ఇలా ఉంది. ప్రీవియస్గా వచ్చిన హానర్ 9 లైట్ 3GB ర్యామ్ అండ్ 32GB ఇంటర్నల్ మెమరీతో లేదా 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్తో వచ్చేది. బట్ ఇప్పుడు మనకి 4GB లేదా 6GB మోడల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ రెండు 64GB ఇంటర్నల్ మెమరీతో అయితే వస్తాయి. 4GB మోడల్ వచ్చేసి మనకు 14,000 రూపాయలు పెట్టారు. 6GB మోడల్ వచ్చేసి 18,000 రూపాయలు అయితే పెట్టారు. నేను తీసుకున్న మొబైల్ వచ్చేసి 6GB ర్యామ్ 18,000 రూపీస్ అయితే పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకు మొబైల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి ప్రజెంట్ అయితే 3 కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి. హై వేరియంట్లో గ్రేడియంట్ కలర్ ఇచ్చాడు, కొత్తగా వచ్చిన కలరు. అండ్ లో వేరియంట్లో వచ్చేసి బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ అయితే ఉన్నాయి. ఇక ఫ్యూచర్లో మనకు కలర్స్ అయితే యాడ్ చేస్తారు. హానర్ అంటే మనకు చాలా కలర్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటారు. సో మొబైల్ అయితే ఫస్ట్ లుక్ చూడడానికి మనకు చాలా బాగుంది, గ్రేడియంట్ కలర్, కొత్త కలరు. సో మొబైల్ పక్కన పెట్టి మిగతా కంటెంట్స్ చూద్దాము. బాక్స్లో మనకి ఇక అలాగే బ్యాక్ కవర్ ప్రొవైడ్ చేశారు. ఇందులో వారంటీ కార్డు అలాగే క్విక్ గైడు యూజర్ మాన్యువల్ ఉన్నాయి. సో సిమ్ ఇంజెక్టర్ పిన్ అయితే ఇక్కడ ఉంది. తర్వాత ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. ఈ ఛార్జర్ వచ్చేసి 5 volts 2 ampere ఛార్జర్. తర్వాత కేబుల్ ఉంది. కేబుల్ నార్మల్గా మనకి microSD కేబుల్ ఇస్తుంటారు. సో చూడొచ్చు ఇక్కడ microSD కేబుల్. సో బాక్స్లో ప్రొవైడ్ చేసేది అయితే ఇంతే. ఇక మొబైల్ విషయానికి వస్తే మొబైల్ అయితే చూడడానికి మనకు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కానీ చుట్టూ ఉన్న ఫ్రేమ్ కానీ చాలా స్మూత్ ఫినిష్ అయితే ఇచ్చాడు. అలాగే బ్యాక్ సైడ్ ఉన్నదైతే మనకి బ్యాక్ సైడ్ ఉన్న ప్యానల్ మొత్తం గ్లాస్ లాగా ఉంటుంది. బట్ గ్లాస్ అయితే కాదు, ఇది ప్లాస్టికే. బట్ చాలా స్మూత్గా ఫినిష్ అయితే ఇచ్చాడు, నీట్గా ఉంది గ్లాస్ లాగా. అండ్ చుట్టూ ఉన్న మనకి ఫింగర్ ప్రింట్స్ కానీ అలాగే కెమెరా చుట్టూ ఉన్న రింగ్స్ అయితే ఇంకా లుక్ తెస్తున్నాయి మొబైల్కి అయితే. చూడడానికి మొబైల్ అయితే లుక్స్ వైజ్ చాలా బాగా నచ్చుతుంది ఎవరికైనా కానీ. అలాగే చుట్టూ ఉన్న ఫ్రేమ్ కూడా మనకి మెటాలిక్ ఫినిష్ అయితే ఇచ్చాడు. ఇది మెటాలిక్ అయితే కాదు, ప్లాస్టికే. బ్యాక్ సైడ్ గ్లాస్ లాగా స్మూత్ ఫినిష్ ఇచ్చినప్పటికీ అంత స్లిప్పరీగా అయితే లేదు హ్యాండ్లో. మనకు అంత ఈజీగా అయితే హ్యాండ్లో నుంచి జారిపోదు. అలాగే మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్స్ అండ్ డస్ట్ అయితే బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇక హానర్ మొబైల్స్ అయితే ఆల్మోస్ట్ మనకు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఇక ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మన గ్లాస్ పైన ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది గ్లాస్ వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 or 4 అని స్పెసిఫిక్గా అయితే మెయింటైన్ చేయలేదు. బట్ నాకు తెలిసి గొరిల్లా గ్లాస్ 3 అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇంతవరకు మనం హానర్ మొబైల్స్ అన్నింటిలోనూ నాచ్ అయితే చూసాము. బట్ ఇప్పుడు మనకు నాచ్ కాదు, వాటర్ డ్రాప్ లాగా ఉంది. వాటర్ డ్రాప్ లాగా కూడా లేదు, మనకి వాటర్ డ్రాప్ కంటే కొద్దిగా చిన్నగానే ఉంది. ఇక్కడ మీరు కంపేర్ చేసేది చూడొచ్చు. ఇక్కడ సైడ్లో మనకు OnePlus 60కి ఇక్కడికి డిస్ప్లేకి ఉన్న డిఫరెన్స్ అయితే. ఈ హానర్ 10 లైట్ డిస్ప్లే వచ్చేసి మనకి యూ షేప్లో అయితే ఉంది. ఇక మొబైల్ ఓవర్వ్యూ చూస్తే ఫ్రంట్ సైడ్లో బాటంలో చిన్న అయితే ఉంది, చాలా చిన్నగా ఉంది. ఈక్వల్ టు మనకి OnePlus 60కి అయితే ఈక్వల్గా ఉంది చిన్న. అదర్ మొబైల్స్ ఇదే ప్రైస్లో మనకి కొద్దిగా చిన్న అయితే పెద్దగా ఉంటుంది. అని చిన్లో మనకు ఒక మంచి విషయం ఏమంటే ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ అయితే ఇచ్చారు. ఈ ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ మనకు నార్మల్గా అయితే ఇలా ఫుల్ వ్యూ డిస్ప్లేలో, నాచ్ డిస్ప్లేస్లో కానీ వాటర్ డ్రాప్ డిస్ప్లే కానీ చాలా డిస్ప్లేస్లో మనకు మిస్ అయితే అవుతుంది. ఈవెన్ OnePlus 60లో కూడా లేదు మనకి ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ అయితే. టాప్లో చూస్తే మనకి కెమెరా ఇచ్చాడు చిన్న నాచ్లో, దానిపైన మనకి ఎయిర్ పీస్ అయితే ఉంది. అలాగే ఎయిర్ పీస్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న చిన్న స్పేస్లోనే మనకి సెన్సార్స్ కూడా ఇచ్చేసారు, ప్రాక్సిమిటీ సెన్సార్ లాంటివి. ఇక బ్యాక్ సైడ్కి వస్తే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్, అలాగే దాని కింద ఎల్ఈడి ఫ్లాష్ అయితే ఇచ్చాడు. అలాగే వాటి కింద మనకి ఏఐ కెమెరా అని ఇచ్చాడు. అలాగే బాటంలో లెఫ్ట్ సైడ్లో హానర్ లోగో కూడా ఇచ్చాడు. ఇక ఈ మొబైల్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఏమీ లేవు. ఇక్కడ సిమ్ ట్రే అయితే ఉంటుంది నార్మల్గా చాలా మొబైల్స్కి.
సో ఆ సిమ్ ట్రే వచ్చేసి మనకి టాప్లో అయితే ఇచ్చాడు. ఆ సిమ్ ట్రే పక్కనే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంది. ఇక బాటంలో చూస్తే బాటంలో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్, మైక్ అండ్ USB పోర్టు, స్పీకర్ అయితే ఇచ్చాడు. రైట్ సైడ్లో వాల్యూమ్ బటన్స్ అండ్ పవర్ కీస్ అయితే ఇచ్చాడు. ఇక టాప్లో ఉన్న సిమ్ స్లాట్ గురించి డిస్కస్ చేస్తే ఇది మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్స్ అండ్ మెమరీ కార్డ్ అయితే సేమ్ టైంలో యూజ్ చేసుకోవడానికి పాసిబుల్ అవ్వదు. ఈ మధ్య వచ్చే మిడ్ రేంజ్ 10,000 to 15,000 మొబైల్స్ అన్నింటిలోనూ ఆల్మోస్ట్ మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. బట్ ఇదైతే మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది, ఓల్డ్ మోడల్ లాగా. బట్ ఈ మొబైల్ మాత్రం మనకి 2 4G సిమ్స్ సేమ్ నెట్వర్క్ పైన అయితే రన్ అవుతాయి. సో 2 GSMs అయితే సేమ్ టైం వేసుకొని యూజ్ చేసుకోవచ్చు మనము. సో ఇక్కడ చూస్తే మనకి 2 సిమ్స్కి అయితే నెట్వర్క్ అయితే వచ్చింది. ఇక ఈ మొబైల్ యొక్క సాఫ్ట్వేర్ గురించి డిస్కస్ చేస్తే మొబైల్ ఆన్ చేయగానే మనకు కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే కనిపిస్తాయి. ఫేస్బుక్ అండ్ మెసెంజర్ కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. సో ఇవి అన్నెసరీ అనుకుంటే మనం అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి అయితే పాసిబుల్ అయితే అవుతుంది. అలాగే ఇది మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ EMUI ప్లస్ ఆండ్రాయిడ్ OSతో వస్తుంది. EMUI వర్షన్ వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన 9.0.1 అయితే ఉంది. ఇందులో ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి లేటెస్ట్ వర్షన్తోనే వస్తుంది, 9తో వస్తుంది. హాన్ రేటెక్స్ కూడా మనకి OJతో అయితే ఇచ్చారు. బట్ ఇది మనకు 5తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్, 9తో. ఇక ఈ మొబైల్ యొక్క స్టోరేజ్ విషయానికి వస్తే 64 GBలో 50 GB వరకు అయితే నియర్లీ ఫ్రీగా అవైలబుల్లో ఉంది. అలాగే ర్యామ్ విషయానికి వస్తే నియర్లీ మన 6 GBలో 3.5 GB వరకు అయితే ఫ్రీగా ఉంది ర్యామ్ అయితే. ఇక సెన్సార్స్ గురించి డిస్కస్ చేసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి మనకి. యాక్సిలరోమీటర్ సెన్సారు, లైట్ సెన్సారు, ఓరియంట్ సెన్సారు, ప్రాక్సిమిటీ సెన్సారు, ఇంక్లూడింగ్ జైరోస్కోప్ సెన్సార్ కూడా ఉంది. ఇక మొబైల్ యొక్క వీడియో ఆడియో ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే డిస్ప్లే అయితే మనకు చూడడానికి చాలా బ్రైట్గా ఉంది అండ్ ఫుల్ వ్యూ డిస్ప్లే కాబట్టి వీడియోస్ అయితే చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఆడియో ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే నార్మల్గా ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న మొబైల్స్ లాగే సౌండ్ అయితే మనకు లౌడ్గానే ఉంది. నియర్లీ 100 decibels వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక ఈ మొబైల్ యొక్క హార్డ్వేర్ గురించి డిస్కస్ చేసుకుంటే ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి మనకి హానర్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ అయిన కిరిన్ 710 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెసర్ వచ్చేసి 12 nm octa-core ప్రాసెసర్. ఇది నార్మల్ యూసేజ్కి, మల్టీటాస్కింగ్కి అండ్ హెవీ గేమింగ్కి కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. మనకు PUBG లాంటి గేమ్స్ కూడా మీడియం గ్రాఫిక్స్లో అయితే సపోర్ట్ చేస్తున్నాయి. ఇక ఇందులో బ్యాటరీ వచ్చేసి మనకు 3400 mAh కెపాసిటీతో వస్తుంది. ఇక బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ వచ్చేసి 13+2 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఈ మెయిన్ సెన్సార్ 13 మెగాపిక్సెల్ వచ్చేసి f1.8 అపర్చర్తో మెయిన్ సెన్సార్గా వర్క్ అవుతుంది. అలాగే 2 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసి డెప్త్ సెన్సార్గా అయితే వర్క్ అవుతుంది. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసి 24 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. ఇదే మనకి మొబైల్ కాస్త హైలైట్. దీని అపర్చర్ సైజ్ వచ్చేసి 2.0గా అయితే ఉంది. ఈ ఫ్రంట్ క్యామ్ కానీ బ్యాక్ క్యామ్ కానీ మనకి 1080p వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ క్యామ్ వచ్చేసి 30 frames per second అయితే ఉంది. బ్యాక్ క్యామ్ వచ్చేసి 1080pలో 60 frames వరకు అయితే తీయచ్చు. బట్ 4K ఆప్షన్ అయితే లేదు మనకు బ్యాక్ క్యామ్కి. అలాగే ఇందులో వీడియో సెట్టింగ్స్లో EIS ఆప్షన్ అయితే లేదు అండ్ వీడియో కూడా మనకు స్టెబిలైజ్గా అయితే లేదు. అలాగే ఇందులో నైట్ మోడ్ అయితే ఉంది బ్యాక్ క్యామ్కి, ఫ్రంట్ క్యామ్కి అయితే లేదు కానీ బ్యాక్ క్యామ్కి అయితే నైట్ మోడ్ ఆప్షన్ అయితే ఉంది. ఇక ఇందులో మనకి స్లో మోషన్ ఆప్షన్ అయితే లేదు బట్ టైం ల్యాప్స్ అయితే ఉంది. అలాగే ఫ్రంట్ క్యామ్ అండ్ బ్యాక్ క్యామ్ అయితే ఏఐకి అయితే సపోర్ట్ చేస్తున్నాయి. ఓవరాల్గా ఈ మొబైల్ పై నా ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే లుక్స్ వైజ్ అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక రిమైనింగ్ డిపార్ట్మెంట్స్లో ఎలా వర్క్ చేస్తుంది అనేది కొద్ది రోజులు యూజ్ చేశాక ఆ ఎక్స్పీరియన్స్ని ఫుల్ రివ్యూ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. సో మీరు ఆ వీడియోని ఛానల్లో చూడాలనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నా.